ప్లెయిన్ రైతా సర్వ బోర్ కొట్టిందా? అయితే ఈసారి బిర్యానీ లేదా పలావ్ చేసినప్పుడు ఈ రిచ్ అండ్ స్పైసీ ఎగ్ ఆలూ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్లో ఈ గ్రేవీని ఎలా చేయాలో చూసేద్దాం. గ్రేవీ చూడంగానే అసలు నోరు ఊరిపోతుంది. జస్ట్ 30 మినిట్స్లో ఈ కర్రీని అయితే చాలా సింపుల్గా అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇంక లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మేఘా అనిల్. ఈరోజైతే ఆలూ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. అది బిర్యానీలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే కోడిగుడ్లు తీసుకోండి. ఆలుగడ్డలు నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. అదే బౌల్లో మీకు ఎన్ని ఎగ్స్ అయితే కావాలో అన్ని ఎగ్స్ అయితే ఆ బౌల్లోనే వేసుకొని రెండు కలిపి ఒకేసారి బాయిల్ చేసుకోవచ్చు. విడివిడిగానే చేయాలని ఏం లేదు. మేమైతే ఒకే దాంట్లో ఉడికించుకుంటున్నాము. ఉడికించుకొని తర్వాత ఇంకా అవి చల్లారిన తర్వాత వాటికి పైన పొట్టు అంతా తీసేసి వాటిని కట్ చేసుకుంటున్నాము. మీడియం సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను. చూసేయండి ఏ సైజులో అయితే కట్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను. తర్వాత ఎగ్స్ కూడా ఒలుచుకొని దానికి సన్న ఘాట్లు అయితే పెట్టేసుకున్నాం. టోటల్గా ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇక్కడ చూసేయండి. కట్ చేసి పెట్టుకున్న ఆలూలు, వీటి పక్కన ఎగ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక పెరుగు ప్యాకెట్, టమాటా. ఇంక ఇప్పుడైతే ఆ కర్రీ చేసే ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చెక్క, మొగ్గ అవి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసి ఫ్రై చేసుకుంటూ ఉండండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేయండి. ఆ ఫ్రై అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం, ఒక స్పూన్ పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. నూనె కొంచెం పైకి తేలేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం తీసి పెట్టుకున్న ఒక చిన్న పెరుగు ప్యాకెట్ ఉంది కదా, ఆ పెరుగు ప్యాకెట్ను ఇప్పుడు ఇందులో వేసేయాలి. వేసేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈలోపు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూసారుగా నూనె చూడండి సపరేట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను అయితే ఈ ప్యాన్లో వేసుకుందాం. అన్నీ వేసుకొని ఇంకా మొత్తం కలిసేలాగా తిప్పుకోండి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి ఇటు సైడు మరొక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేను ముందుగా ఒలిచి పెట్టుకున్న కోడిగుడ్లని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇటు ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇటు పక్క కర్రీలో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను. ఇంకా అందులో గరం మసాలా 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ వేసి బాగా తిప్పేసుకొని ముందుగా పెట్టుకున్న కోడిగుడ్లని అందులో వేసేసుకోండి. స్లోగా కడాయిలో కొంచెం అటు ఇటు కదుపుతూ తిప్పుకోండి, లేదంటే గుడ్లు దాంట్లో ఇరిగిపోతాయి. అప్పుడు ఎగ్ స్మెల్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.